నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కువైట్ లో మనం చూసుకుంటే మసాజ్ పార్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధికారులు తనిఖీలు నిర్వహించి చాలా వరకు ఇటీవల కాలంలో మూసివేస్తూ ఉన్నారు. అటువంటి మసాజ్ పార్లర్లకు తొలిసారి కువైట్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ లో మసాజ్ పార్లర్లు పని గంటలు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పని చేస్తాయని చెప్పేసి మున్సిపాలిటీ తెలిపింది. అలాగే అధికారిక గెజిట్లు ప్రచురించిన వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి మున్సిపాలిటీ తెలిపింది. కువైట్ దేశవ్యాప్తంగా మసాజ్ పార్లర్లు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ మీద మీకు ఫోటో కనపడుతూ ఉంది. బాడీ మసాజ్ పార్లర్లు ఏవైతే ఉన్నాయో అవి ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే ప్రతిరోజు 18 గంటల పాటు కువైట్ లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు సేవలు అందిస్తాయని చెప్పేసి మున్సిపాలిటీ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఈ యొక్క మసాజ్ పార్లర్ల పైన కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్ సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మసాజ్ పార్లర్లను పూర్తిగా మూసివేయాలని చెప్పి కొంతమంది కోరుతూ ఉంటే, మరి కొంతమంది ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇటువంటి మసాజ్ పార్లర్లు ఉండడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్లి మసాజ్ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఒత్తిడిని జయించి ఆ యొక్క ప్రెజర్ అనేది రిలీజ్ అయిపోయి వాళ్ళు రిలాక్స్ అవుతారని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. మరి కువైట్ లో మీరు ఎప్పుడైనా మసాజ్ పార్లర్లు చూసి ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.